హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మిగిలిపోయిన అన్నంతో ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మిగిలిపోయిన అన్నంతోనే కాకుండా మార్నింగ్ రైస్ కుక్ చేసుకొని లంచ్ బాక్స్కి కూడా ఈ రెసిపీ భలే సెట్ అవుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీనికోసం ముందుగా ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక 3 గుడ్లు కొట్టుకోవాలి. ఎగ్స్ బీట్ చేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగిన తర్వాత ఎగ్స్ని మిక్స్ చేసుకుందాం. అలా లైట్గా మిక్స్ చేసి మళ్ళీ ఎగ్స్ని ఒక 2 to 3 మినిట్స్ అట్లానే ఉంచేయాలి. ఇలా ఉంచిన తర్వాత అందులోకి రుచి తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లోనే మనం తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఈ స్టేజ్లో తీయటం వల్ల ఎగ్ అనేది తినేటప్పుడు కొంచెం మాయిస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అదే కడాయిలోకి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, 1 రెబ్బ కరివేపాకు, 2 పచ్చిమిర్చి, అలానే సన్నగా తరిగిన 1 క్యారెట్ వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ టాస్ చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత అందులోకి సన్నగా తరిగిన 1 టమాటోని వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, అలానే 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకున్న దాన్ని టమాటో మెత్తపడేదాకా ఉడికించుకోవాలి. ఇలా టమాటో మెత్తపడి నూనె పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్, అలానే బాయిల్ చేసుకున్న 2 కప్స్ ఆఫ్ రైస్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద కలుపుకోవాలి. ఇలా హై ఫ్లేమ్ మీద కలుపుకోవటం వల్ల మనకి రైస్కి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇందాక వెజ్జెస్లోకి యాడ్ చేసాం కదండి, ఇప్పుడు రైస్ కోసం అని చెప్పి ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసి హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఈ ఎగ్ రైస్ని ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్సెస్లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని టాస్ చేసుకుంటే మన ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి.